జనసమూహం శబ్దాన్ని గమనించిన వాడిగా అతడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విస్తారమైన జనసమూహము మరి అక్కడ ఉండడం బట్టి వాళ్ళందరూ కూడా ఈ గాడిద పిల్లని తీసుకొని రాగానే వాళ్ళు ఎవరికి తెలియకుండానే, ఎవరికి అవగాహన కలగకుండానే ఆ గాడిద పిల్ల రావడంతో ఊహించని రీతిగా వారి దగ్గర ఉన్నటువంటి వారి పై వస్త్రాలు తీసి గాడిద మీద పరిచారు. రోడ్డంతా వస్త్రాలు పరిచారు. అక్కడ ఉన్నటువంటి ఖర్జూరపు మట్టలు విరిచి వాళ్ళందరూ తెలియకుండానే ఆత్మతో నింపబడిన వారై ప్రభు పేరు వచ్చువాడు స్తుతింపబడును గాక, జయము జయము హోసన్నా అంటూ పాటలు పాడుతూ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఊరేగింపు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ దేవుని సంఘమా, ఈ ఊరేగింపుకు ముఖ్య కారణము పరిశుద్ధ గ్రంథములో 2వ రాజుల గ్రంథములో మనం చూస్తే 9వ అధ్యాయములో 13వ వచనములో ఒక యెహూ అనబడినటువంటి ఒక రాజు అంతట వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజు అయి ఉన్నాడని చాటించిరి అని వాక్యంలో చూస్తున్నాం. ఇశ్రాయేల్ యూదా వారికి ఒక రాజును అక్కడ ప్రకటించారు. ఆ రాజు వస్తున్నప్పుడు తమ తమ బట్టలను ఆ రోడ్డు మీద పరిచి, ఇదిగో ఇతడు మనకు రాజు అయి ఉన్నాడు, ఇదిగో ఇతడు మనకి ఇప్పుడు రాజు అయి ఉన్నాడని వారు గంభీరంగా గొప్ప చేశారు. కానీ యెహూ అనబడినటువంటి వాడు ఎందుకు ఆ విధంగా చేశారు అంటే, అహబు కుమారులు, అహబు యొక్క ఇంటివారు, యెజబెలు యొక్క పెనిమిటైనటువంటి అహబు, వీళ్ళందరూ కూడా దేవుని దాసుడైనటువంటి నాబోతు ద్రాక్ష తోట విషయమై నాబోతుని చంపించి నాబోతు యొక్క ద్రాక్ష తోటని ఆక్రమించుకున్నారు. దాన్ని బట్టి దేవుడు వారిని శపించాడు. వారి కుమారులను సంహరించడం కోసమై యెహూ అనబడినటువంటి యవనస్తుని మరి అక్కడికి పంపారు. అతడు వారిని చంపేశాడు. దాన్ని బట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ యెహూ అనబడినటువంటి యవనస్తుని రాజుగా చేయడానికి, రాజుగా అభిషేకం చేయడానికి వారి దగ్గర వేరే ప్రవక్త లేడు, వారి దగ్గర అభిషేకం పొందడానికి ఏమీ లేదు. వారి దగ్గర ఉన్నదల్లా పరిచిన బట్టలు. స్తోత్రం. యాక్చువల్ గా సౌలుని గాని దావీదుని గాని రాజుగా అభిషేకించేటప్పుడు కొమ్ములో తైలం తీసుకొని తల మీద పోసి, ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయులకు రాజు అని ప్రకటన చేశారు ప్రవక్తలు. కానీ ఇతన్ని ఇప్పుడు అలాగ చేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. బట్టలు పరిచారు, బట్టల మీద అతను నడిపించుకుంటూ ఇతడు ఇప్పటి నుంచి మనకి రాజు అయి ఉన్నాడని చాటించారు. దాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా రాజుగా అతన్ని గుర్తించారు. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి నశించిన దాన్ని వెతికి రక్షించడం వరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. రోమా గవర్నమెంట్ నుంచి, రోమా అధికారం నుంచి ఈయనే మనల్ని విడిపిస్తాడు, ఈయనే మనల్ని విమోచిస్తాడు, కాబట్టి ఈయన మనం రాజుగా చేసుకుందాం అంటూ ఆ గొర్రె పిల్ల మీద, గాడిద మీద ఊరేగిస్తూ నిర్దోషమైన గొర్రె పిల్ల లాంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని అభిషేకం చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అవకాశం బట్టలు పరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? బట్టలు పరుస్తున్నారు. గాడిద మీద పరిచారు, గాడిద నడిచే రోడ్డున కూడా పరిచారు. అందరూ కొన్ని మట్టలు, కొన్ని ఏంటి ఖర్జూరపు మట్టలు అన్ని తీసుకొని వాళ్ళు హోసన్నా 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 అంటూ ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉండగా ఎక్కడ రాజరికాన్ని కానీ పదవుల్ని కానీ ఆశించలేదు. కానీ జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ప్రవచనం ప్రకారము వాక్యము ద్వారా మనం చూస్తే క్రీస్తుకు పూర్వం 425 నుంచి 440 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నటువంటి ప్రవచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, మీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కిడి యొద్దకు వచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యెరూషలేమునికి వస్తున్న యేసుక్రీస్తుని గురించి అక్కడ ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంది. ఈయన నీతి పరుడును రక్షణ గలవాడునై ఉన్నాడు. ఎవరు
ఎక్కడి నుండి రక్షిస్తున్నాడు? పాపములో ఉన్నటువంటి ప్రజలను, సాతాను యొక్క అపవాది యొక్క బంధకాలలో ఉన్న ప్రజలను ఆయన అమూల్యమైన రక్తము ద్వారా రక్షించడానికి వచ్చాడు. పూర్వం రాజులైతే యుద్ధాలు చేసి తలలు నరికి ప్రాణాలు తీసి అనేకులను వారి రాజ్యాలను వారు కాపాడుకున్నారు. అవునా కదా? రాజులంటే ఏం చేస్తారు? వారి రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలు తీస్తారు, యుద్ధాలు చేస్తారు, ఆయుధాలు వాడతారు, రథాలు వాడతారు. కానీ ఈ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడై, ధీరుడై, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. నేను సాత్వికుడను, స్తోత్రం, సాత్వికుడను, దీన మనసు గలవాడనై ఉన్నానని ప్రభు సాక్ష్యమిస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి జకర్యా కూడా ఇదిగో మీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడై, ధీరుడై మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన వస్తున్నప్పుడు మనమందరం ఏం చేయాలంటే, సియోను వాసులారా ఉల్లాసించండి, ఉత్సాహించండి, మీ రాజు మీ దగ్గరకు వస్తున్నాడు. ఆమేన్. రాజు వస్తుంటే ఎలాగుంటాం? మన పట్టణానికి ఒక అధికారు లేకుంటే పెద్ద హోదా కలిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, మనమంతా ఏం చేస్తుంటాం చెప్పండి? అందరు చెప్పాలా? ఎంతో సంతోషంగా ఉంటాం, పనులన్నీ ముగిచేస్తాం, పనులు పోవటం మానేస్తాం. ఆయన వస్తున్నాడంటే ముందుగానే పట్టణం అంతా అలంకరించేస్తూ ఉంటారు, అంతా శుభ్రం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఒక గొప్ప అధికారి వస్తున్నాడని సంతోషపడి జెండాలు కట్టుకొని రకరకాలుగా ఆ ఊరేగింపు చేస్తూ ఉంటారు. ఊరు చివరికి వెళ్ళి ఆయన ఎదుర్కోవడానికి వేగంగా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన రాజు, మన రక్షకుడు, మన కోసం ఈ లోకంలో ఆయన ఏ ఆయుధం వాడలేదు, ఏ గుర్రం ఎక్కలేదు, ఏ రథం ఎక్కలేదు, ఏ యొక్క మరి ఎవరి తలలు నరకలేదు. కానీ ఈ రాజు రక్షణ గలవాడే వస్తున్నాడంటే తన ప్రాణమని ఇయటానికి వస్తున్నాడు. చెప్పండి, ఎందుకు వస్తున్నాడు? అందరూ చెప్పండి. ప్రాణం ఓపిక లేని వాళ్ళ జీవితంలో ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వస్తున్నాడు. వీళ్ళందరూ అయితే ఆ మర్మం తెలియక వాళ్ళందరూ కూడా ఈయన మెస్సయ్యా, ఈయనే మనకి మరి రోమా గవర్నమెంట్ నుంచి లేక రోమా అధికారం నుంచి, రోమీల దాస్యము నుండి మనల్ని విడిపిస్తారని వారు భౌతికంగా ఆలోచిస్తున్నారు. ప్రభు ఆత్మ సంబంధంగా ఆయన కార్యాలు నెరవేరుస్తున్నాడు. ఈ గాడిద ఇంతకాలం కట్టబడి ఉంది. ఏమైంది? తలవాకిట కట్టబడి ఉంది. కట్టబడిన గాడిద ఇప్పుడు విమోచన పొందింది. ఇప్పుడు ఈ గాడిదకి విమోచన వచ్చింది. చూడండి, గాడిద అనేది రెండు రకాలు. ఒకటి గాడిద, రెండోది కంచర గాడిద. కానీ మూడోది అడ్డగాడిద అనేది ఒకటి ఉంటుంది. అడ్డదిడ్డంగా మాట్లాడుద్ది, అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తుంది, అడ్డదిడ్డంగా నడుచుకుంటుంది. ఈ అడ్డగాడిద లాంటి నన్ను నా ప్రభు ఎన్నుకున్నాడు, తనను మోయడానికి, తనను నడిపించడానికి. ఆ ప్రభు నా మీద ఉండుటను బట్టి ఈ గాడిదకి ఇలువ వచ్చింది. ఇప్పుడు ఆ గాడిద యేసు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చేటంత సేపు ఆ యజమానుడు మేత పెట్టాడు, నీళ్ళు పెట్టాడు, పెట్టలేదు. అది మూలుగుతూ కట్టివేయబడి వేదన నొందుతుంది. కట్ల నుండి విమోచింపబడింది. దాన్ని ఇప్పుడు దాకా కట్టేశారు. కట్టివేయబడిన గాడిదకి ఇప్పుడేమొచ్చింది? విడుదల వచ్చింది. వచ్చి ప్రభు దగ్గరికి రావుగానే ఘనత కూడా వచ్చేసింది. దాని పైన బట్టలు పరిచారు, దాని కింద బట్టలు పరిచారు. ఇప్పుడు అది నడుచు మార్గం అంతా కూడా పూల పాన్పులాగా మార్చబడింది. దాని మీద ప్రభు కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు ఈ గాడిద ఎంతగా ఏడుస్తుందో, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, లేకుంటే ఎన్నికలేని నన్ను ఎవరే తప్పు చేసినా అరే గాడిద అంట, నా పేరే వాడతా, నన్నే దూషిస్తా, నన్నే కించపరుస్తుంటా. అటువంటి నాకు ఈ ప్రభు ఎక్కుట ద్వారా, ఈ ప్రభు దగ్గరికి వచ్చుట ద్వారా ఇంత ఘనత నాకు వచ్చడానికి గల కారణము నా ప్రభు నా మీద ఆసీనుడయ్యాడు. దేవునికి స్తోత్రం.